పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో సమానంగా రాణిస్తున్నారని ప్రభుత్వం కూడా మహిళల పేరుతోనే పథకాలను అమలు చేస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మహిళా పక్షపాతిగా ఉందన్నారు. ఓఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్ వారి సిఎస్ఆర్ నిధులతో రాజరాజేశ్వరి మహిళా సంక్షేమ సంఘం పర్యవేక్షణలో మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణ మరియు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక 13వ వార్డు తాడికోట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ 100 మిషన్లతో 3 నెలల పాటు అనుభవజ్ఞులతో శిక్షణ ఇస్తారని తెలిపారు. ఒక్కొక్కరికి ట్రైనింగ్ కిట్లు కింద మిషన్కు సంబంధించిన సూది, కత్తెర, దారాలు తదితర సామగ్రితో పాటు ట్రైనింగ్ బుక్స్ కూడా అందజేస్తారని తెలిపారు. మరో 200 మందికి శిక్షణ ఇప్పించేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే వాసు తెలిపారు. ఓఎన్జీసీ వారి యొక్క సిఎస్ఆర్ సహకారంతో సుమారు 100 మందికి ఉచితంగా కుట్టు మెషిన్ ట్రైనింగ్లు ఇప్పించి వాళ్ళకి కుట్టు మెషిన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికే మహిళా సాధికారతను దృష్టిలో పెట్టుకొని స్వయం ఉపాధి కింద ఆలోచించి వారికి కుట్టు మెషిన్ సెంటర్లు తీసుకొచ్చి ట్రైనింగ్ చేసి ఉచితంగా ఇస్తూ ఉంది. బీసీ శాఖ ద్వారా కొద్ది జాప్యం ఉంది. దగ్గరలో వాళ్ళకి ఏదైతే రాజమండ్రి సిటీలో ట్రైనర్లు అందరికీ దగ్గరలో ఇస్తాం. ఇది ప్రభుత్వ పరంగా జరిగిన కార్యక్రమాలు అవి. కానీ ఇది మేము దూరదృష్టితో ఆలోచించి మహిళా సాధికారతకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది కాబట్టి అది ఎలా సాధించాలని ఒక ఆలోచనతో సిఎస్ఆర్ నిధుల ద్వారా ఓఎన్జీసీ వాళ్ళని అభ్యర్థించి సెంటర్ తేవడం జరిగింది. నేను ప్రజలకు కూడా తెలియజేసేది ఒకటే, ప్రభుత్వం అందించే కార్యక్రమాలు అందుతున్నా భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ నియోజకవర్గంలో మేము అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఉన్నాం. దేవాలయాలు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ వాళ్ళకి చేయాల్సిన నిర్మాణ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆర్థిక పరంగా ఇబ్బందులు పడి విద్యకు కానీ, వైద్యానికి కానీ నోచుకునే వారికి ఆదుకుంటా ఉన్నాం. ఇది మహిళా సాధికారత కోసం తీసుకున్న నిర్ణయం. గత పాలకులు ఏ రోజు కూడా ఎలాంటివి చేయలేదు. గత పాలకులు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు సిఎస్ఆర్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే బ్యాగులతోటి ఇంటికి వచ్చి జోబులు నింపుకోవడం. కానీ ఈ ప్రభుత్వంలో సిఎస్ఆర్ ద్వారా ప్రజలకి మేలు చేసే విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. బ్యాగులు తీసుకునే సంస్కృతి ఈరోజు కూటమి ప్రభుత్వంలో లేదు. శాసనసభ్యుడికి ఇప్పటికే 7 కోట్ల సుమారు పైన నిధులు తీసుకొచ్చాను సిఎస్ఆర్. మరి గత 5 సంవత్సరాలు ఎంత తెచ్చున్నారు? తేగలిగే అవకాశం ఇక్కడ ఉన్నప్పుడు ఏమైపోయినాయి ఆ నిధులు? ఇదే ప్రజలు ఆలోచించాలన్నది నా తాలూకు ఆలోచన. ఇది ఆరంభం. వచ్చే దఫాలో ఇంకొక 200 మందికి మళ్ళా కుట్టు మెషిన్ సెంటర్లు తెచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం. భవిష్యత్తులో ఇచ్చిన హామీలే కాదు, ఎలాంటి ఇవ్వని కూడా చేసుకుంటూ ప్రజల యొక్క సాధికారతకి కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ శ్రీ రాజరాజేశ్వరి మహిళా సంక్షేమ సంఘం ద్వారా మా గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస గారి ఆశీస్సులతో మా యొక్క ఆర్గనైజేషన్కి ఓఎన్జీసీ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈరోజు 100 కుట్టు మిషన్లు బడుగు బలహీన పేద మహిళలకి ఇమ్మని మన గౌరవ శాసనసభ్యులు మరి తీసుకురావడం జరిగింది. సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. ఈ యొక్క కుట్టు శిక్షణ అనేది 90 రోజులు 3 నెలలు కొనసాగుతుంది. 3 నెలలు కొనసాగిన తర్వాత 90వ రోజు అయిపోయిన తర్వాత 3 నెలలు పూర్తి అయిన తర్వాత మిషను వారికి దానికి తగల కిట్టు అంతా కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సిఎస్ఆర్ ఫండ్ ద్వారా. మరి మహిళల యొక్క సాధికారత గురించి చెప్పుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ పెట్టిన పేరు మహిళా సాధికారత, మరొక పేరు మా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. డ్వాక్రా కానివ్వండి, కుట్టు శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్స్ కానివ్వండి, రాజకీయంగా సామాజికంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి మహిళల్ని ముందుకు తీసుకొచ్చారు. అలాగే ఈ యొక్క రాజమండ్రిలో ఈ యొక్క నియోజకవర్గంలో మా గౌరవ శాసన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు గతంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కుట్టు సెక్షన్లు 7 సెంటర్లు తీసుకొచ్చారు. అవే కాకుండా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మరి ఈరోజు 100 మంది మహిళలకు 8 వార్డుల నుంచి ఎంచి పేద మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈ యొక్క కుట్టు మిషన్లే కాకుండా మా గౌరవ శాసనసభ్యులు స్కూల్ డెవలప్మెంట్స్ కానివ్వండి, స్కూల్కి కావాల్సిన పరికరాలు కానివ్వండి,
పార్కుల దగ్గర ఎక్కడైనా సరే ఏ పరికరాలు ఎవరికైనా ఏ ఆదాయ ఏ పని ఉంటే దాని ద్వారా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మా గౌరవ శాసనసభ్యులు. ఈరోజు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మా శాసనసభ్యులు గారు 100 మంది కుటుంబాలు బాగుపడుతున్నాయి. మా ఆర్గనైజేషన్కి ఇప్పించడం కూడా వారికి కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా ఆర్గనైజేషన్ అనేది 2098లో స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కార్యక్రమాలు చేపట్టాం. మధ్యలో 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత మాలే విజయలక్ష్మి అనేవారు టీడీపీ మహిళ, ఆవిడకి ఇవ్వకూడదని సిఎస్ఆర్ మరి ఓఎన్జీసీ వాళ్ళని కూడా ఇవ్వనివ్వకుండా చేశారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ శాసనసభ్యులు మరి ఈ కార్యక్రమాన్ని మా ద్వారా ప్రజలకి అందిస్తున్నారు. మా గౌరవ శాసనసభ్యుల ద్వారా మేము మా ఆర్గనైజేషన్కి ఎంత అవకాశం కల్పించిన మా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా సంఘ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు సహకరించిన మా వెలుగు కుమారి కానీ, మా టౌన్ అధ్యక్షురాలు నిర్మల కానీ, మా టీం మహిళా లక్ష్మి టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రెస్ వారికి కూడా మీకు కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై ఆదిరెడ్డి, జై జై ఆదిరెడ్డి. రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఓఎన్జీసీ సిఎస్ఆర్ టైలరింగ్ ప్రోగ్రాం అనేది ఒక ఎన్జిఓ ద్వారా 13వ వార్డుకు సంబంధించిన అంబేద్కర్ భవనంలో ప్రారంభించుకోవడం జరిగింది. మన నగర ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ అయిన శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మహిళా సాధికారత దృష్ట్యా ప్రభుత్వం అనేక పథకాలు అందజేస్తున్నా అందులో కొన్ని ఇబ్బందులుండి అర్హత సాధించలేని మహిళలకి ఈ విధంగా సిఎస్ఆర్ టైలరింగ్ ప్రోగ్రాం ద్వారా అవకాశం కల్పించాలని ఈరోజు 100 మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలకి ఈ టైలరింగ్ శిక్షణ అనేది అందించడానికి మాలే విజయలక్ష్మి గారి ఎన్జిఓ సారథ్యంలో ఈరోజు ఈ ప్రోగ్రాము ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడ టైలరింగ్ తీసుకున్న 100 మంది మహిళలు కూడా తమ జీవనోపాధిగా టైలరింగ్లో తర్ఫీదు పొంది ప్రావీణ్యం సాధించి తమ కుటుంబం ఆర్థికంగా కూడా మెరుగుపడే దిశగా వాళ్ళందరికీ అవకాశం కల్పించిన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం తలపెట్టినటువంటి మా రాజమండ్రి డైనమిక్ మహిళ మాలే విజయలక్ష్మి గారు, ఆవిడకు ఉన్నటువంటి ఒక ట్రస్ట్ తోటి, ఒక ఓఎన్జీసీ వారి సహకారంతో, ఒక ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మరి ముందుకెళ్ళి ఈరోజు ఇంతమంది మహిళలకు ప్రోత్సాహం నింపడానికి గల కారణమైనటువంటి పార్లమెంటు ప్రెసిడెంట్ గారు అయినటువంటి మాలే విజయలక్ష్మి గారికి నమస్కారాలు తెలియపరుస్తూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ఓఎన్జీసీ వారు ఎక్కడైతే వారి జీవనోపాధి పెంచుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన ఓఎన్జీసీ వారికి కూడా శిరస్సు వహించి పాదాలకి నమస్కారాలు తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా మా